ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రఘురామకృష్ణరాజు. సీఎం, డిప్యూటీ సీఎం సహా సభ్యులంతా ఆయనకి అభినందనలు తెలిపారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఒక్క నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, విష్ణుకుమార్ రాజు రఘురామను తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆయనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా సభ్యులంతా అభినందనలు తెలిపారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరు వెళ్లి అభినందించారు. రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారు. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. సినిమాల్లో RRR ఎంత సంచలనమో రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు కూడా అంతే సంచలనమని సీఎం అన్నారు. కల్మషం లేకుండా సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనదంటూ కొనియాడారు. రఘురామన్ అప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్లు ఇప్పుడు సభకు రాలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై సభ ఔన్నత్యాన్ని పెంచాలంటూ చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ ను కోరారు. హాస్య చిత్రత ఉండాలి గాని రచ్చబండ స్థాయిలో వద్దన్నారు పవన్. భాష, యాస, ప్రాస ఇక కట్టడి చేసుకోక తప్పదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.